జిల్లాలో నకిలీ విత్తనాలపై పోలీసుల కొరడా. జిల్లా కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపుల్లో పోలీసులు వ్యవసాయ అధికారులు తనిఖీలు చేపట్టారు. నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రవిచందర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. రైతులు విత్తనాలు ప్రభుత్వం ఆమోదించిన ఫర్టిలైజర్ షాపుల్లో కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన విత్తనాల బ్యాగులను, రసీదులను పంట చేతికొచ్చేంత వరకు భద్రపరచుకోవాలని సూచించారు వ్యవసాయ అధికారులు. జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ సంతోష్ సింగ్ గారి ఆదేశం మేరకు వ్యవసాయాధికారులతో కలిసి టాస్క్ ఫోర్స్ బృందాలుగా ఏర్పడి జగిత్యాల పట్టణంలోని వివిధ సీడ్ కంపెనీస్, సీడ్ షాప్స్, తర్వాత ఫర్టిలైజర్ షాప్స్ చెక్ చేయడం జరుగుతుంది.
దీంట్లో ఏంటంటే 4 బృందాలు ముఖ్యంగా పాల్గొంటున్నాయి. వ్యవసాయ శాఖకు సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్ గారు మరియు వాళ్ళ ఏఈఓస్ అందరూ కలిసి మేము తనిఖీలు నిర్వహిస్తున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే నకిలీ విత్తనాలు కానీ తర్వాత స్టోరేజ్ సీడ్స్ కానీ ఎక్కడ అమ్మకుండా ఒకవేళ అమ్మితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. తనిఖీలో భాగంగా ఇప్పటివరకు దీన్ని దొరకలేదు. ఇప్పటికైనా వ్యాపారులకు తెలియజేసేది మరియు రైతులకు తెలియజేసేది ఏంటంటే ఎవరైనా జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మినట్టుంటే మాకు సమాచారం ఇస్తే మేము ఇమ్మీడియట్ యాక్ట్ చేసి వాళ్ళ మీద చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం. షాపులలో ఏమన్నా నకిలీ విత్తనాలు ఇప్పటివరకు ఏం దొరకలేదు. ఇప్పుడు ఈ తనిఖీలు అనేవి నిరంతరం కొనసాగుతుంటాయి. సర్ప్రైజ్ సెక్షన్లో ఉంటాయి. ఆదేశాల మేరకు మరియు మా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మేడం గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ టీమ్స్గా ఏర్పడి మన డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారితో కలిసి ఎవరి అయితే మన దగ్గర అర్బన్ మండలంలో ఉన్న ప్రతి ఒక్క లైసెన్స్ దుకాణాలని తనిఖీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాకు డిపార్ట్మెంట్ నుంచి కమిషనరేట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్క షాపుని మండల వ్యవసాయాధికారి మరియు వ్యవసాయ విస్తరణ అధికారి షాపులని విభజించుకుని ప్రతి ఒక్క షాపులో మన విత్తన దుకాణాల్లో ఎక్కడెక్కడైతే విత్తనాలు వచ్చినాయి తర్వాత ఎవరికైతే అమ్మారో వాళ్ళకి సపరేట్గా ఒక సేల్స్ రిజిస్టర్ అనేది పెట్టడం జరిగింది. ఆ రిజిస్టర్లో వాళ్ళ వివరాలు బ్లాక్ నెంబర్తో సహా ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే మనకి ఎటువంటివి ఇక్కడ స్టోరేజ్ సీడ్స్ కానీ నకిలీ విత్తనాలు కానీ ఎటువంటివి దొరకలేదు. మరియు మేము గ్రామ పంచాయతీల్లో ప్రతిరోజు ఒక్కొక్క గ్రామ పంచాయతీలో రైతులకి అవగాహన సదస్సులు కూడా నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళు తప్పనిసరిగా ఆథరైజ్డ్ డీలర్ దగ్గరే విత్తనాలు కొనుగోలు చేయాలి. మరియు కొనుగోలు చేసినప్పుడు ప్యాకెట్ మీద ఉన్న దాని ఎక్స్పైరీ అది తప్పనిసరిగా రైతు గమనించుకోవాలి. రసీదు కూడా తప్పకుండా తీసుకోవాలి. మన లాట్ నెంబర్తో సహా వివరాలు తీసుకుని మన పంట కాలం అయిపోయే వరకు అంటే హార్వెస్టింగ్ మొత్తం కోతకాలం వచ్చే వరకు కూడా వాళ్ళ సంచిని కానీ కాటన్ అయితే ప్యాకెట్ని మనకి వరి విత్తనాలు అయితే బ్యాగ్ని అది తప్పనిసరిగా వాళ్ళ రసీదు మరియు బ్యాగ్ సీజన్ అయిపోయే వరకు ఉంచినట్లయితే ఏమన్నా విత్తన మొలక శాతం కానీ ఏదన్నా ఇబ్బంది ఉంటే